హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెత్తళ్ళు గుడ్లు ఎగురు ఎలా వేయాలో తెలుసుకుందాము. ముందుగా నెత్తళ్ళు వేడి నీటిలో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. గుడ్లు ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. 2 ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని గుడ్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అవ్వాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని నెత్తళ్ళు ఉన్నాయి కదండి, ఆ నెత్తళ్ళు కూడా ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టించుకుందాము. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ నెత్తళ్ళు గుడ్లు టమాటా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి టమాటా ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఈ టమాటా బాగా మగ్గాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి. టమాటా కూడా బాగా మగ్గాక ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇందులోనే వాటర్ వేసుకుంటున్నాను. కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ఇందులో గుడ్లు వేసుకుంటున్నాను. నెత్తళ్ళు కొంచెం ఉడుకుతుండగా ఇందులో నెత్తళ్ళు వేసుకుంటున్నాను. ఇవి బాగా కలుపుకొని ఇందులో ఎగ్స్ వేసేసుకొని నెత్తళ్ళు ఇప్పుడు వేయటం లేదండి, తర్వాత వేస్తాను. కొంచెం దగ్గరకు అవ్వాక ఫ్రై చేసుకున్నాను కాబట్టి పచ్చివాసన ఉండదు. కొంచెం ఉడికొచ్చింది కాబట్టి ఇందులోనే నెత్తళ్ళు కూడా వేసుకుందామండి. నెత్తళ్ళు వేసుకొని బాగా కలిపేసుకోకూడదు, ఇరిగిపోతాయండి. కొంచెం లైట్గా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతేనండి. కొంచెం దగ్గరకు అవ్వాక మధ్యలో అటు ఇటు కలుపుకోవాలి. దగ్గరగా అయిపోయింది కాబట్టి అంతే. గుడ్లు నెత్తళ్ళు టమాటా కర్రీ రెడీ. కూర ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.